మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జియాగూడ గోపి హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో ఫర్నిచర్ తయారీ గోడౌన్ ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలకు గురైనట్లుగా తెలుస్తోంది. 4 ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ అధికారులు. మరోవైపు క్షతగాత్రులను 8 అంబులెన్సుల్లో స్థానిక హాస్పిటల్స్ కు తరలించారు. అటు ఫైర్ యాక్సిడెంట్ ఒక కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబంలోని 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్యతో పాటు 2 పిల్లలకు గాయాలయ్యాయి. మరోవైపు ఆయన పెద్ద కూతురు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ మంటలు అదుపులోకి వచ్చాయా? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? సో ఆల్మోస్ట్ అన్ని మంటలన్నీ కూడా ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ప్లేస్లో ఉన్నాను. ఇది మామూలు చిన్న ఫైర్ యాక్సిడెంట్ కాదు సర్తాజ్, ఎందుకంటే మొత్తం 4 ఫ్లోర్ల దాకా కూడా మొత్తం కాలిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎంతకంటే నేను విజువల్లో చూపిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ బోర్డులు కానీ ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ షాప్కి సంబంధించిన మొత్తం కూడా దగ్ధం అయిపోయింది. ఆ మంటల వేడికి ఏకంగా ఐరన్ కూడా కరిగిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ బిల్డింగ్కి ఉన్నటువంటి ఏదైతే ఇవంతా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ కూడా పెచ్చులు బారిన పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేను ఒక్కసారి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎంత దారుణంగా ఉందంటే అసలు మొత్తం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ షాపు మొత్తం కూడా దగ్ధం అయిపోయింది. కనీసం ఒక చిన్న పీస్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. దానితో పాటు మరోవైపు ఇక్కడ కొంత భాగం వరకు ఇక్కడ ఏదే కొంచెం ఫర్నిచర్ సంబంధించినటువంటి మ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా కుడతారు, ఆ ప్లేస్ కూడా మొత్తం దగ్ధమైనటువంటి నేపథ్యం కనపడితే పైన మాత్రం కుటుంబాలు ఉంటారు, వాళ్ళు కూడా కనపడుతుంది. దాంతోపాటు నేను కొంచెం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది, కానీ లిఫ్ట్ కూడా ఈ మంటల వేడికి అది కూడా పనిచేయలేదు. పైనుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఎటు వెళ్ళలేకు బయలుదేరలేక వెళ్ళలేదు. ఇంకా నేను ఇక్కడ నిలబడుకుని కూడా ఆ వేడి అనేది ఇంకా కొడుతూనే ఉంది, మొహానికి కొడుతూనే ఉంది, ఆ పొగలు వస్తూనే ఉంది. మొత్తం లైట్ అంతా కూడా డల్ అయిపోయింది. కాబట్టి మొత్తం చాలా శ్రమించారు. దాదాపు 6 గంటల పాటు కూడా ఫైర్ సిబ్బంది శ్రమించిన తర్వాత ఈ మంటల్ని అదుపులోకి తీసుకురాగలరు. కాకపోతే ఇది మొత్తం ఆస్తి నష్టం చాలా పెద్దగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది, ఎందుకంటే ప్రాణ నష్టం కూడా ఎట్లాగో జరుగుతుంది కాబట్టి చాలా మందికి కూడా. సో ఈ స్టెప్స్ చూద్దామండి, కనీసం ఇక్కడ స్టెప్ పెడితే ఎక్కడ కింద పడిపోతుంది అంత ఇదిగా ఉంది. మొత్తం పెచ్చులోడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు కూడా డ్యామేజ్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఎట్లా తప్పించుకున్నారో ఏంటన్నది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు ఇప్పుడు నేను రైట్ సైడ్లో చూపిస్తాను. ఈ ప్లేస్ చూడండి ఎంత దారుణంగా ఉంది. కనీసం ఇక్కడ కూడా పూర్తిగా కూడా దగ్ధం అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఇక్కడ కుటుంబం ఒకరు ఇక్కడ నివసిస్తారు, వాళ్ళు కూడా ఉంది. దాంతోపాటు వీళ్ళంతా కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి, మొత్తం కాలిపోయింది. అసలు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎలా తప్పించుకున్నారనే దానిపై కూడా ఎవరికి అంత చిక్కలేదు, ఎందుకంటే అంత భారీ స్థాయిలో ఇక్కడ ఆస్తి నష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫర్నిచర్ కానీ వాళ్ళ బెడ్ ఇవి కానీ అన్నీ కూడా ఇదే అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి నేను లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ పాపం వాళ్ళు ప్రాణాలతో బిక్కుమంటూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా వేడి వచ్చేసింది. ఇది మొత్తం నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ డోర్ ఏదైతుందో డోర్ ఇట్లా క్లోజ్గా ఉన్నప్పుడు మంటలు ఇక్కడి నుంచి వ్యాప్తి చెందాయి, మొత్తం వ్యాప్తి వచ్చింది. ఇదంతా కాలిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కిటికీలు ఉన్నాయో ఆ కిటికీలంతా కాలిపి వచ్చేసింది. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. దీంతో ఈ గ్రిల్స్ని ఓపెన్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఆ గ్రిల్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. లాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి అద్దాలు ఏవైతే ఉన్నాయో
ఏదైతే ఈ కిటికీకి ఉన్నటువంటి అద్దాలు కూడా పగలగొట్టి వాళ్ళు బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ కేవలం ఇక్కడ ఒకటే కాదు, ఈ మంట వేడి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా ఆ కాలినటువంటి క్లియర్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా బాగా కాలిపోయింది. అయితే ఈ ఈ ఈ ఫ్లాట్ పక్కనే ఈ యొక్క ఏదైతే ఫర్నిచర్ సంబంధించినటువంటి అది ఉండడం వల్ల ఆ మంటలు ఒక్కసారిగా ఇదంతా కాలిపోయి పెద్ద ఎత్తున కూడా ఇంత హాహాకారాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. భయాందోళనకి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసినటువంటి పరిస్థితి కాబట్టి పాపం కనీసం ఇంట్లో ఇక్కడ ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా మొత్తం సామాన్ అంతా వదిలేసి ఎక్కడికెక్కడ వదిలేసి వాళ్ళు ఎక్కడికి పారిపోయినటువంటి పరిస్థితి. మొత్తం సామాన్లు అంతా ఇక్కడ ఉన్నాయి వారికి సంబంధించినటువంటి. కాకపోతే ఈ మొత్తం ఫైర్ ఈ ప్లేస్ మాత్రమే ఎక్కువగా ఉన్నది. ఇక్కడ వచ్చి లోపలికి అయితే ఈ ఫ్లాట్లోకి వెళ్ళలేదు. అయితే వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురి అయిపోయి బయటికి రావడానికి వారు ప్రయత్నించారు. సో ఇక్కడంతా ఇల్లంతా కూడా మొత్తం మనం చూడొచ్చు. ఎక్కడికెక్కడ వాళ్ళందరూ కూడా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి వీళ్ళని కాపాడి వాళ్ళని బయటకు తీసుకెళ్ళినటువంటి సందర్భము. నేను ఒకసారి మరొక ప్లేస్కి వెళ్తాను. ఇది చిట్ట చివరి ఫ్లాటు. ఇక్కడే దాదాపు కొంతమంది 10 మంది దాకా కూడా ఈ ఇంట్లో స్టే చేశారంట. సో వాళ్ళందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఇట్లాంటి, ఎందుకంటే డిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు వచ్చేయడం వల్ల ఇది ఎక్కి ఆ పక్కన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిపైకి తీసుకెళ్ళేటువంటి సందర్భము. సో వాళ్ళందరూ కూడా చాలా భయంతో పరుగులు తీసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కుటుంబం ఈ రకంగా చాలా వారికి ఆల్మోస్ట్ చాలా ఇంజూరీస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇప్పటి వరకు సకాలంలో కానీ ఫైర్ సేఫ్టీ సిబ్బంది లేకపోతే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాలి బూడిదైపోయేది. అంత పెద్ద ప్రమాదము. కింద నుంచి పైకి చూసుకుంటే ఇది ఫస్ట్ ఫ్లోరే, ఇంకా డ్యామేజ్ ఎక్కువగా ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు వీళ్ళందరూ కూడా ఎట్లా తప్పించుకున్నారు? ఎందుకంటే ఆ మంటల వేడికి ఇక్కడ చూసాం మనము, చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, చెట్లు కాలిపోయాయి, ఫర్నిచర్ కాలిపోయాయి, మొత్తం అద్దాలు ఇవి అన్నీ కరిగిపోయాయి, ఐరన్ రాడ్స్ కరిగిపోయాయి, మొత్తం డోర్స్ అంతా కూడా కాలిపోయాయి. చాలా బీభత్సమైనటువంటి అగ్ని ప్రమాదంగానే మనము దీన్ని చూడాలి. దాంతోపాటు ఈ పక్కనే కాబట్టి జస్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది ఈ ఫర్నిచరు. ఆ ఫర్నిచర్కి యూజ్ చేసే మెటీరియల్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ మెటీరియల్ ఒకసారి కాలితే దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి నేను మీకు విజువల్లో చూపిస్తాను. ఈ యొక్క ఏది షీట్ ఉందో ఈ షీట్ చాలా ఒకసారి మంట పడిందనుకో వెంటనే చాలా వేగంగా కూడా మంటలు అనేది వస్తాయి. సో ఇప్పుడు ఇవంతా కూడా కాలిపోయింది. లోపల ఒక్కసారి మన కెమెరామెన్ కూడా చూపిస్తారు ఎంతవరకు మెటీరియల్ ఉందనేది. ఇక్కడ ఒక స్టోర్ చేసి పెట్టారు, కింద మాత్రం ఆ చెక్కలు కానీ అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టారు. సో ఇది కొంచెం దగ్ధం కాలేదు, కానీ లోపల మొత్తం ఈ మెటీరియల్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. కొంతవరకు రెగ్జిన్ ఉంది, ఆ తర్వాత ఫ్యాబ్రిక్ ఉంది, ఇవన్నీ కూడా ఉండే సిల్క్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల ఒక్కసారిగా కూడా ఈ మంటలు అనేది పెద్ద ఎక్కువగా అయిపోయింది. మనం విజువల్లో చూస్తున్నాం, అక్కడ చైర్లు చేశారు, ఆ చైర్లు పోయినాయి. తర్వాత అక్కడ కిటికీలకు ఉన్నటువంటి ఆ సామాగ్రి మొత్తం కూడా కాలి బూడిదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. వీళ్ళంతా కూడా రెంట్కి తీసుకొని ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్ అనేది గోదాముగా కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఒకసారి నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం లైటింగ్ కూడా ప్రాబ్లం ఉంది. దాంతోపాటు స్టెప్స్ కూడా చాలా వరకు శిథిలం అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా కూడా ఇక్కడ వెళ్ళాలి, ఎందుకంటే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి సందర్భము. ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా కనపడుతుంది మనకి, ఎందుకంటే మొత్తం స్టోరు ఎంతవరకు ఒకసారి నేను లోపల చూపిస్తాను. ఆ మెటీరియల్ ఎంతవరకు ఉందో చూడండి. ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసి పెట్టినారు. ఒక పక్క ఫ్యామిలీస్, ఒక పక్క దీనికి సంబంధించి గోదాములు. ఇక్కడ ఈ పెళ్ళిళ్ళకి వీటికి వాటికి పెళ్లి కొడుకు కానీ వీళ్ళు పెట్టుకోవడానికి క్యాప్స్ ఏమైనా ఉంటాయో ఆ క్యాప్స్ తయారీ చేశారు ఇక్కడ. ఈ క్యాప్స్ ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం కాలిపోయింది. లోపల కూడా ఎంతవరకు డ్యామేజ్ అయిందో కూడా చూడొచ్చు.
ఇక్కడ కూడా మనుషులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద వేలాది మొత్తం ఇక్కడ పెట్టారు ఆ క్యాప్స్ అంతా కూడా. ఒకవేళ ఇక్కడ ఈ మంటలు కానీ చెలరేగింటే ఇక్కడ కూడా ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉండేది అనేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదైనా మొత్తానికి చాలా వరకు కూడా డిఆర్ఎఫ్ అధికారులు కానీ, ఎన్డీఎఫ్ఆర్ అధికారులు కానీ, తర్వాత ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ వీళ్ళందరూ సకాలం రావడం వల్ల ప్రాణ నష్టం జరిగింది, తక్కువైంది. లేకపోతే చాలా వరకు అయ్యేది. పక్కన ఉన్న అపార్ట్మెంట్ కానీ ఈ అపార్ట్మెంట్ పూర్తిగా కాలిపోయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా అధికారులు వచ్చి ఇది ఎక్కడి నుంచి ఎట్లా జరిగిందన్న దానిపై కూడా ఒక అంచనా కోసం స్థానికుల్ని వీళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.